ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 25వ తారీఖు గురువారం. ఫ్రెండ్స్, ఈరోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడియర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు, దాని తర్వాత విప్రో, ఐసిఐసిఐ బ్యాంకు, డాక్టర్ రెడ్డిస్, ఇన్ఫోసిస్ అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. సో ఓవరాల్గా ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సెంటిమెంట్ అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ మీడియాలో అగైన్ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దాని తర్వాత పిఎస్యూ బ్యాంక్, ఐటీ సెక్టర్ అనేది కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది. దాని తర్వాత మెటల్స్, ఫార్మా బ్యాంకులో కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మెటల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఏషియా మార్కెట్ సౌత్ కొరియా, దాని తర్వాత ఏషియా మార్కెట్ జపాను అండ్ యుఎస్ 500, రష్యా, యూరప్, డౌ జోన్స్ యుఎస్కి సంబంధించింది, ఇవన్నీ కూడా నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. వెరాజ్ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా హాంకాంగ్ పాజిటివ్గా ఉంది, లండన్ పాజిటివ్గా ఉంది, ఫ్రాన్స్, జర్మనీ కొద్దిగా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏషియా మార్కెట్, జపాన్ అండ్ యుఎస్ మార్కెట్స్ మనకు వచ్చేసరికి నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. అంత అగ్రెసివ్గా బుల్లిష్నెస్ ఏమీ మనకి కనిపించట్లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్లో డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ మార్చికి సంబంధించిన డేటా అనేది యూఎస్కి సంబంధించి పాజిటివ్గా రావడం అనేది జరిగింది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ కూడా తగ్గాయన్నమాట. సో దీనివల్ల క్రూడ్ ఆయిల్ అనేది స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా యూఎస్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రావడం జరుగుతుంది ఈవినింగ్ 6 o'clockకి. ఇది చాలా ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఇది కూడా ఈవినింగ్ 6 o'clock రావడం జరుగుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనకి ఈ యొక్క ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో ఎఫ్ఐఎస్ అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బుల్లిష్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా క్యాష్ మార్కెట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అగైన్ మళ్ళీ ఏంటంటే 2512 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. అయితే డిఐఎస్ కౌంటర్ అటాక్ తీసుకుంటున్నారు. వాళ్ళు సెల్ చేస్తే వీళ్ళు కంటిన్యూస్గా బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. 3810 కోట్లు క్యాష్ మార్కెట్లో బై జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూస్తే మనకి 22,500 ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు నిఫ్టీలో ఎక్స్పైరీ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 48,500 మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్, 48,000 మనకేంటంటే ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కొటాక్ బ్యాంకు ఐటీసీఎస్ సిస్టమ్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఆర్బీఐ ఏం చేసిందంటే డిజిటల్గా కస్టమర్స్ని యాడ్ చేసుకోవద్దు అని చెప్పేసి ఆంక్షలు విధించడం అనేది జరిగింది. సో ఈరోజు కొటాక్ మహీంద్రా బ్యాంక్ మీద స్టాక్ మీద కొంత ప్రెషర్ అయితే ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల ఆ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో దాంట్లో టెంపరీగా కొంత ప్రెషర్ రావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది. అండ్ నిఫ్టీ మనం చూసుకున్నట్టు ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ అనేది మనం వాచ్ చేద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కోటాక్ బ్యాంక్ వల్ల ఏదైనా ఇబ్బంది పడవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఒకసారి ఫిబొనాకీ లెవెల్ అనేది డ్రా చేద్దాం పైనుంచి, ఈ లెవెల్ దగ్గర నుంచి కూడాను. సో ప్రస్తుతానికి మనకి 61.8 లెవెల్ దగ్గర మార్కెట్ అయితే స్ట్రగుల్ అనేది తీసుకుంటూ ఉంది. ఒకవేళ మార్కెట్ బౌన్స్ అయింది అంటే స్ట్రాంగ్గా 48,550 దగ్గర మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి 48,000 బెంచ్ మార్క్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనకి. అదేవిధంగా డాలర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో కొంత పుల్ బ్యాక్ అయితే జరుగుతూ ఉంది. యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గా డ్రాప్ అయినాయి. దాని తర్వాత అక్కడి నుంచి కూడా కొద్దిగా పైకి రావడం జరిగింది, అంటే బౌన్స్ అవుతున్నాయి. బట్ అగైన్ కొంత మళ్ళీ స్మాల్ రిట్రేస్మెంట్ అనేది డౌన్ సైడ్ తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ప్రీవియస్గా దగ్గర 22,420 దగ్గర ఉండాల్సింది డైరెక్ట్గా 367 దగ్గర ఓపెన్ అయింది. సో చూడగానే మనకి ఇక్కడ కొంత వీక్నెస్ లేదా ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ జరుగుతుంది అని గిఫ్ట్ నిఫ్టీ ద్వారా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి మనకున్న డిఫరెన్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. 22,354 దగ్గర
గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 22,400 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనకు ఒక 40-50 పాయింట్లు నెగిటివ్గా అయితే కనిపిస్తుంది. సో ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. ఇక టెక్నికల్గా సమరీ అనేది ఒకసారి చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అండ్ నిఫ్టీ 50 న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ప్రీ మార్కెట్ అప్డేట్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.